Very good, very good. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళామండి. అదే మా చిన్నాడు స్కూల్లో జరిగే సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ చూడడానికి. ఎప్పుడు థియరిటికల్గానే కాకుండా ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి ఒక నాలెడ్జ్ రావాలంటే ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్స్ చాలా అవసరం అండి ఇప్పుడున్న పిల్లలకైతే. ఇక్కడ చూసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఉంటుందని, పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందని అయితే మాత్రం నిజంగా వీడియో చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటారు. మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ అయితే చూశాను. అండ్ ఇక్కడ చూసారా, ఈ పిల్లలందరూ కూడా ఆల్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. వీళ్ళైతే యూకేజీ స్టూడెంట్స్ అండి. వీళ్ళైతే ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఆ స్టేట్ యొక్క గొప్పతనం ఏంటి, వాళ్ళ వేషధారణ, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే మనకి వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ మనం ఏ స్టేట్ కావాలని కోరుకుంటే ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే లేచి మొత్తం ఆ స్టేట్కి సంబంధించిన డేటా అంతా కూడా చెప్తారు. నాకైతే మొత్తం అన్నిటిలో ఇదైతే ఫేవరెట్ పార్ట్ మాట. చూడండి ప్రతి ఒక్కరు ఎంత క్యూట్గా ఉన్నారో, అసలు ఎంత బాగా చెప్పారంటే మీరే వాళ్ళ మాటల్లో వినండి. ముందుగా మనకైతే మ్యాప్ చూపిస్తారు. దానికైతే ఏదో ఒక దానికి యారో అయితే టచ్ అయితే ఆ పర్టికులర్ స్టేట్ వాళ్ళ లెగసీ, వాళ్ళ టాపిక్ మొత్తం కూడా చెప్తారన్నమాట. చేతిలో పట్టుకోవచ్చు. ఇంకా ఇదైపోయిన తర్వాత మేమైతే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాం. ఎల్కేజీ స్టూడెంట్స్ దగ్గరకండి. వాళ్ళు మాత్రం ఏం ప్రాజెక్ట్స్ చేస్తారో చెప్పండి. బట్ వాళ్ళ టాలెంట్ చూస్తే మాత్రం చాలా ముచ్చటేసింది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టు ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా రిప్రజెంట్ చేస్తున్నారు అన్నమాట. ఎంత బాగా చెప్తున్నారో అసలు. ఎప్పుడో మన చిన్నప్పుడు మనం ఇలా చెప్పేవాళ్ళం అన్నమాట, ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ టాలెంట్ని చూస్తున్నాం. చాలా బాగా అనిపించింది. వీళ్ళంతా కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ అన్నమాట. నేను అందరినీ కూడా వెళ్ళి మంచిగా అసలు అందరి టాలెంట్స్ చూశాను. అందరినీ కూడా అడిగాను ఎంత బాగా చెప్తున్నారో. అసలు భలే ప్రాక్టీస్ చేశారు. చాలా హ్యాపీగా కూడా అనిపించింది అన్నమాట వీళ్ళందరినీ చూసిన తర్వాత. ఇక్కడ మనకి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రాజెక్ట్స్ అయితే పెట్టారన్నమాట. ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది. మీకు కూడా ఏదైనా ప్రాజెక్ట్ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో మా చిన్నుడి ప్రాజెక్ట్ కూడా ఉందండో. అదేంటనుకుంటున్నారు, యానిమల్స్ అండ్ దేర్ హోమ్స్ మాట. మా వాడు కూడా చాలా బాగా చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా బాబేనా ఎంత బాగా చెప్తున్నాడు అన్న హ్యాపీనెస్ అయితే వచ్చేసింది మాట. బట్ భలేగా చాలా హ్యాపీగా అనిపించింది మాట. వాటిని అలా చూస్తూ ఉంటే, వాళ్ళ మేడం అడుగుతూ ఉంటే వాడైతే అన్నిటినీ కూడా చూపిస్తూ మంచిగా వాటి నేమ్స్తో సహా చెప్పాడు. పాపం ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడో నాకైతే తెలియదు. జస్ట్ నేను ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో అయితే హెల్ప్ చేశాను అంతే తప్ప వాడికి నేర్పించడం అదంతా కూడా వాళ్ళ టీచరే చేశారన్నమాట. చాలా బాగా చేశారు. చిన్నప్పటి నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా నేర్పించాలండి. అసలు మనం దేనికి చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, అసలు అందులో ఉన్న యూజ్ ఏంటి, అవన్నీ కూడా రియల్ లైఫ్లో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి అంటే ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్స్ చాలానే అవ్వాలండి. ఇక వీళ్ళదైతే భలే ఫన్నీగా అనిపించింది మాట. అక్కడ ఏమైతే వస్తుందో అది మనకైతే చేసి చూపిస్తున్నారు. ఎంత బాగుందో. ఇదైతే సింక్ ఫ్లోట్ గేమ్ మాట. సో ఏది సింక్ అవుతుంది, ఏది ఫ్లోట్ అవుతుందని చెప్పేసి ఈ పాప అయితే చెప్తుంది మనకి. మేమే కదండి, చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు. ఇంక ఈ అమ్మాయి అయితే తెలుగు పద్యాలు ఎంత బాగా చెప్తుందో చూడండి. అందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ పద్యాన్ని గడగడా చెప్పేస్తుంది. ఎంత బాగా చెప్తుందో.
వామో యూకేజీకే ఫోటోసింథసిస్ అంట. ఇది మనం 6th క్లాస్లోనే ఎప్పుడో చదువుకున్నట్టు గుర్తు. బట్ ఈ బాబు మాత్రం ఫుల్ రూట్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఎవరి ముందైనా ఏదైనా చెప్పాలన్నా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చాలా భయం వేసేసేది. బట్ ఇప్పుడు పిల్లల్లో అలా కాదండి, నిజంగా మంచి గట్స్ అయితే ఉన్నాయి. అసలు ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా చాలా బాగా చెప్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా చూసిన తర్వాత. చిన్నపిల్లలైనా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఇదైతే టోటల్ ట్రాన్స్పోర్ట్, అంటే ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ అయితే మనకు ఉంటాయో అది కూడా మనకి వేశారు. ఇంకా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగా చేశారో అసలు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పిల్లలు మాత్రమే కాదు కదండి, పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. అలాగే అక్కడ ఉన్న టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు కదా. నిజంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచిగా చెప్పాలి, మంచిగా నేర్చుకోవాలని చెప్పేసి పేరెంట్స్ కూడా అంతే టైం స్పెండ్ చేసి వాళ్ళతో అయితే ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఉంటారు. ఇంక ఇక్కడంతా కూడా 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారన్నమాట. ఇంక ఇక్కడైతే మనకి వాటర్ ప్యూరిఫికేషను, ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, అలాగే బ్యాలెట్ బాక్స్ ఎలా ఉంటుంది, ఏటీఎం ఎలా వర్క్ అవుతుంది, ఈ రాకెట్ మిషన్స్ కోసం, అలాగే తాజ్మహల్, ఆగ్రా ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఫేమస్ ప్లేసెస్ ఏంటి, వాటన్నిటి కోసం కూడా ఇక్కడైతే మనకి కంప్లీట్గా డిస్ప్లేస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కూడా మీ పిల్లలకి ఏదైనా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇందులో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మైక్రోస్కోప్ అయితే చాలా బాగుందండి. ఆనియన్ పీల్లో మనకి ఎంత బ్యాక్టీరియా ఉంటుందో కూడా మనకైతే క్లియర్గా చూపించారు ఈ ఎక్స్పెరిమెంట్లో. ఇంకా ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి, అలాగే కంప్యూటర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయండి. చూడండి ఇవన్నీ కూడా సెంటెన్స్ ఫార్మేషన్స్. ఇంక ఇదేమనుకుంటున్నారు, ఫారెస్ట్ అంట. చూడండి ఇది ఒక చిన్న బాక్స్లో ఎంత బాగా రెడీ చేశారో. ఇంకా అలాగే స్టేట్ బ్యాంక్ అండి, దీన్ని చేసిన వాళ్ళు మాత్రం సూపర్గా అనిపించారు నాకు. ఎందుకంటే అలా దింపేశారు అన్నమాట, ఒక బ్యాంక్ని అయితే పూర్తిగా రిప్రజెంట్ చేశారు. స్టేట్ బ్యాంక్ విధి విధానాలన్నింటినీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. అసలు ఏ రూమ్లో ఏం వర్క్ అవుతుంది అదంతా కూడా. ఇలాంటివి పిల్లల చేతి చేయించడం వల్ల వాళ్ళకైతే ఈ బ్యాంకింగ్ సిస్టమ్స్ కోసం, ఏటీఎం సిస్టమ్స్ కోసం, వీటన్నిటి కోసం కూడా రియల్ లైఫ్లో ఎలా యూస్ చేస్తామన్న అవగాహన అయితే వాళ్ళకి వస్తుంది. ఇక్కడ వీళ్ళైతే ఏటీఎం సిస్టమ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. అమౌంట్ ఎలా వస్తుంది, మనకి 1000 రూపీస్, 500 రూపీస్ నోట్స్ అయితే ఎలా బయటకు వస్తాయి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నారు. చాలా బాగా చేశారు పిల్లలు అయితే. వామో ఈ 9th క్లాస్ పిల్లలు చేసిన ఎక్స్పెరిమెంట్కి అయితే కొంచెం భయం వేసింది. ఒక్కసారి చూడండి ఏం చేశారో. మా ఆయన మాత్రం చాలా సింపుల్గా ఎక్స్పెరిమెంట్ అయితే చేంజ్ చేసుకున్నాడు హ్యాండ్కి. అబ్బో ఇక్కడ రోబోని కూడా ప్రిపేర్ చేసేసారండి. చూడండి అది హ్యాండ్స్ అవి ఎలా లేపుతుందో. నిజంగా పిల్లలు కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలాంటిదైనా కూడా సాధిస్తారు అనడానికి ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్తోనే మనకైతే మొదలవుతుంది. సో చూడండి ఎంత సింపుల్గా రోబోని అయితే ప్రిపేర్ చేసేసారో. ఈ రోజుల్లో మొబైల్స్, ల్యాప్టాప్స్, గేమ్స్ అని చెప్పేసి చాలా టైం వేస్ట్ అయితే చేస్తున్నారు కానీ పిల్లలు. కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు రియల్ లైఫ్లో చేస్తూ ఉండడం వల్ల, యాక్టివిటీస్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళైతే మాత్రం రేపటి మంచి మేధావులుగా అయితే అవుతారన్నమాట. దానికోసమే ప్రతి స్కూల్ కూడా థియరిటికల్గానే కాకుండా ప్రాక్టికల్గా ఇలాంటివి అయితే మాత్రం చాలా చేయాలి. ఒక కల్చరల్స్ అని, ఒక ఎగ్జిబిషన్స్ అని, ఒక యాక్టివిటీస్ అని చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఎప్పుడూ బుక్స్ ముందు పెట్టి చదువు ఐఐటి ర్యాంక్స్ ఇలాంటివనే చెప్పకుండా ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఇలాంటి చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్, ఏదైనా ఫన్నీ వేలో మనం ఏదైనా నేర్చుకునే యాక్టివిటీస్ చేస్తూ ఉంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే చూసిన తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మా బాబు ఇంత బాగా టాలెంటెడ్గా ఉన్నాడు, లేదా మా పాప ఇంత మంచిగా చేస్తుంది అని.
వామో ఇక్కడైతే ఒక అటామిక్ బాంబునే ప్రిపేర్ చేసేసాడు చూడండి. బాంబ్ ఎక్స్ప్లోర్ అయితే ఇక్కడ బిల్డింగ్స్ కూడా పడిపోయాయి. ఆ ఎక్స్ప్లోయిడ్ అయిన బాంబుని కూడా చూపించేస్తున్నాడు చూడండి. అక్కడ పొగ రావడం అదంతా కూడా, అలాగే బిల్డింగ్స్ పడిపోవడం కూడా చూపించాడు. మా బ్రెయినా ఇలాగే ఉంటుందా మీ బ్రెయిన్? ఇంకా ఇక్కడ ట్రెడిషనల్వి కూడా చేశారండి కొన్ని ప్రాజెక్ట్స్. అదేంటంటే బోనాల పండుగ, దసరా, దీపావళి వీటికి సంబంధించిన పండుగలకు కూడా మనకైతే చార్ట్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ ఒక ఫన్నీ గేమ్ కూడా పెట్టారండి. ఇదేంటంటే కాన్సన్ట్రేషన్కి సంబంధించిన గేమ్ మాట. మనకంత సీన్ లేదని గేమ్ ఆడిన తర్వాత తెలిసింది. ఆ బాబు ఆల్రెడీ పెట్టేసి తీసేసారు కూడా, ఇంకా నేను వెతుక్కుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి మ్యాజిక్ టేబుల్ అంట. టేబుల్స్ని ఎలా మనం చదువుకోవచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చాట్ ప్రిపేర్ చేసి చాలా ఈజీగా అయితే మనకు చెప్తున్నారు. సో ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే ఈ రూమ్లో అయితే ఉన్నాయి. చూసారు కదండి ఈ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ని. ఈ పిల్లల టాలెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళే కదండి, ప్రతి స్టూడెంట్ కూడా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనే దాన్ని నేర్చుకోవాలి మాట. సో మీ స్కూల్లో కూడా మీరు ఎప్పుడైనా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ చేసే ఉంటారు కదా. మీ స్కూల్లో మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటో కమెంట్లు అయితే చెప్పేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.